अथ श्रीमद्भगवद्गीता। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नारायणार्येति शेखरपादभक्तम् गोपालदेशिकवराप्त समस्तबोधम् श्रीजानकी सचरणार्पित मानसाब्जम् नारायणार्य इति वर्यमहं प्रपद्ये। జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మొదలుకొని అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సేవా సంస్థ చాలా పెద్ద పేరు పెట్టుకున్నారు. అఖిల భారత శ్రీ వైష్ణవ సేవా సంక్షేమ సంఘం. తప్పులని తీసుకోండి. మొత్తానికి మంచి గోష్ఠి అంతా కూడా నేర్వాలి అని చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే భగవద్గీత అంటే ఎవరో మనిషి చనిపోయిన తర్వాత పెట్టేది కాదు కదా. చాలా మంది ఈ రోజుల్లో చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరే ఇది పెడుతున్నారు. ఆ భగవద్గీత చనిపోయిన వాడి కోసమా లేదు ఉన్న వాళ్ళ కోసమా? నిజానికి చనిపోయిన వాడికి ఏమీ అక్కడ గ్రహించకూడదు. మనిషి బతుకున్నప్పుడే కదా ఏదైనా ఉపదేశాలు. అందువల్ల నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక అని చెప్పేది ఎవరికి అంటే అక్కడ కూర్చుని ఏడిచే వాళ్ళు కూడా, నాయనా ఇవి కాదులా పోయింది, ఆ పోయిన వాడు లోపల ఉన్న శరీరంలో ఉన్న జీవుడు అని తెలియాలి. తెలియాలంటే ఊరికే తెలియదు కదా. భగవద్గీతను ఒకసారి మనం ఒక గురువు ద్వారా అర్థం తెలుసుకుంటే శరీరము ఆత్మ ఈ వివేకం కావాలి. అసలు భగవద్గీత ఇంతకీ ఏం చెప్తుంది అనేది తెలియాలి. అయితే మన సాయి గారు ఇందాక చెప్పినట్లుగా, అలాగే బాలాజీ గారు కూడా అన్నారు, భగవద్గీతని చక్కగా అందరూ సంవత్సరం లోపల కంఠస్థం చేయాలి. అలా కంఠస్థం చూసుకోవడానికి నాకైతే ఇష్టం లేదు. చూడకుండా రావాలి. చూడకుండా ఎలా వస్తుంది? 360 రోజులు దాదాపు ఉంది. రోజుకు ఒక 3 శ్లోకం రోజుకు ఒక 5 శ్లోకాలు 10 ఆ శ్లోకాలు క్లాస్ లోనే అభ్యాసం. ఆ అభ్యాసం అయిన తర్వాత ఆ 10 శ్లోకాల సారం ఏమిటి అని ఒక 5-6 నిమిషాల్లో చక్కగా తెలుసుకోగలిగితే ఇటు భగవద్గీత సారం తెలుస్తుంది, భగవద్గీత శ్లోకాలు కంఠోపాఠం అయిపోతాయి. అందువల్ల ఇలా ఒక అభ్యాసం పెట్టుకొని చక్కగా చేస్తే చాలా బాగుంటుంది అని మా అభిప్రాయం. ఎందుకంటే భగవద్గీత అంటే యాశ్రయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినుసృత, సాక్షాత్తు బ్రహ్మగారిని సృజించినటువంటి ఆ పరంధాముని యొక్క ముఖపద్మం నుంచి బయటికి వెలువరించినది. అలాంటి భగవద్గీత సామాన్యమైనది కాదు కదా. భగవద్గీత ఎంత గొప్పదో మన పెద్దలు చెప్తూ గీతా మహాత్మ్యంలోనే మల నిర్మోచనం పుంసాం అంటారు. మలమనే దాన్ని అంటే చెడుని మొత్తాన్ని తొలగించి పారేసే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీత ఎవరు పడితే వాడు ఎలా పడితే అలా అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా చెప్తే ప్రమాదం గనక దానికంటూ పెద్దల యొక్క వ్యాఖ్యానం ఒకటి కావాలి అని
మన పెద్దలు భగవద్ రామానుజులు అందమైన వ్యాఖ్యానాన్ని మనకి చేశారు. దాన్ని ఇంకా సులభతరం చేసి మన గోపాలాచార్య స్వామి వారు, మన పెద్ద స్వామి వారు, మన చిన్నజీరి స్వామి వారు అందరికీ అర్థమయ్యేలా చక్కని పుస్తకాలు అందించారు, ప్రవచనాలు అందించారు. అందులో భగవద్గీత చాలా గొప్పది. ఏమండి 700 శ్లోకాలు, అమ్మో అంత మేము చదవగలుగుతామా? దాంట్లో సారం మాకేం తెలుస్తుంది అనేది మనం 700 శ్లోకాలని మధించాల్సిన పని లేదు. వాటి యొక్క సారాన్ని యామునాచార్య స్వామి వారు గీతార్థ సంగ్రహం అని చక్కగా ప్రతి అధ్యాయానికి ఒక శ్లోకం సారంగా ఇచ్చారు. అది మన త్రిదండి గ్రూపులో మనం పెట్టాము, అందరికీ చెప్పాము, అప్పట్లో క్లాసెస్ అయినాయి. అయితే ఏమిటి గీత సారం? ఒక్కొక్క అధ్యాయ సారమే కాదు, 18 అధ్యాయాల సారం ఒక శ్లోకంలో చెప్పారు. ఊరికే చూడండి అసలు ఎలా ఉందని. స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తిక గోచర. చూడండి ఒక చిన్న శ్లోకంలోనే నారాయణం పరబ్రహ్మ గీతా శాస్త్రే సమీరత. ఏమంటే ఏం తెలుస్తుందండి భగవద్గీతలో అంటే 18 అధ్యాయాల యొక్క సారం ఏమిటి అంటే ఈ భగవద్గీతలో తెలిసేవాడు శ్రీమన్నారాయణుడే. ఎవరా శ్రీమన్నారాయణుడు? ఎలా తెలుస్తాడు అంటే, నాయన నువ్వు చేయాల్సిన విధి విధానాలు మానకు, కర్తవ్యాన్ని బోధించాడు. స్వధర్మ అంటం చేత, స్వధర్మము అంటే మనిషికి ఉండే ధర్మం ఏమిటి? ఇహలోకంలో చేయాల్సిన కర్మలు కొన్ని ఉన్నాయి. మనం ఆ సాధిస్తుంటాం. ఏ మనిషి పని చేస్తారంటే ఆ పని వాడిని ఊరికే ఉండనివ్వదు. ఆ పని వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. ఆలోచించండి, ఫోన్ చేయాలి అంటే ఆ ఆకలి పుట్టగానే ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి అనే గమన క్రియ ఉంటుంది. ఆ గమన క్రియలో ఇంద్రియాలు చక్కగా గుర్తిస్తాయి. ఇది పండు, ఇది కాయ, అది అన్నం అని గుర్తిస్తుంది. వెంటనే బుద్ధికి వెళ్తుంది, బుద్ధి గ్రహించమని చెప్తుంది చేతులకి, వెంటనే చేతులు తీసుకుంటున్నాయి, నోట్లో వేస్తుంది. అంటే తినగానే ఏం కలుగుతుంది? ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే పుష్టి కలుగుతుంది, బలం కలుగుతుంది. అందువల్ల చూడండి, ఒక పని వెనకాతల ప్రయోజనం కూడా ఉంటుంది. అలాగే ఏ కర్మ నిరర్థకం కాదు, కర్మ చెయ్యని వాడెవడు ఉండడు. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, కర్మ మానకు నైకశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మ కృతు అంటాడు కృష్ణుడు. కర్మ చేయని వాడు ఎవడు ఉండడు. వాడికి ఏ పని లేదండి అంటుంటాం మనం. పని లేని వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి లోకంలో? అంటే చూడడం ఒక క్రియ, వినడం ఒక క్రియ, అలాగే తినడం ఒక క్రియ. నేను తినడం మానేశానండి, వినడం కూడా మానేశానండి అంటే శ్వాస తీసుకోవడం కూడా ఒక క్రియే, గాలి పీల్చడం. అందులో లోకంలో పని లేని వాడు అంటూ ఎవడు ఉండడాయా? ప్రతివాడు పని చేస్తాడు. ఆ పని ఎలా చెయ్యాలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. స్వధర్మ అని చెప్పే దాంట్లో ఎంత వ్యాఖ్యానం చెప్పారో మన పెద్దలు చాలా అందంగా వర్ణించారు. అయితే కర్మ చెయ్యాలి, 18 అధ్యాయాల యొక్క సారం కదా చెప్పింది. నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు, ఆ చేసిన దాని వల్ల వచ్చే ఫలం నేను అనుభవిస్తున్నాను అనేది ఉండకూడదు. దాన్నే కర్తృత్వము భోక్తృత్వము అన్నారు. ఈ రెండింటినీ త్యాగం చేయమన్నాడు, వదిలిపెట్టమన్నాడు. అదే సర్వధర్మ. మరి కర్మ అంటే పనులు చేయడం మానేస్తున్నావు, మరి తిండి తింటాం మానుతున్నావా? తిండి తింటాం మాత్రం ఎవడు మానడు, అవి చేయాలి. కానీ సంధ్యావందనం చేయరు, పూజ చేయరు. అదేమిటంటే కృష్ణుడే వద్దన్నాడండి. అంటే వద్దని చెప్పలేదురా, కర్మ చెయ్యి, ఆ కర్మని నాకు వదిలిపెట్టు, నువ్వు చేసి కృష్ణార్పణమను. ఇది పరమాత్మ చెప్పిన పని. అందుకే మనకి గయాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఫలం వదిలిపెట్టమంటారు. మన వాళ్ళు ఫలం వదిలిపెట్టమన్నారు కదా అని రేక్కాయ వదిలిపెట్టేవాడు ఒకడు, వెలక్కాయ వదిలిపెట్టేవాడు ఒకడు. ఒరే నేను అడిగినవి ఈ ఫలాలు కాదురా, కర్మ ఫలాన్ని వదలరా అని అడుగుతున్నాడు దేవుడు. కర్మ ఫలాన్ని ఎవడు వదులుతాడు చెప్పండి? ఎవడు వదలడు. ఏమన్నా వస్తే మాత్రం ఈ పండు వదిలేశానండి అక్కడ, అసలు వీడిని వదిలేసుకుంటే అయిపోయేది అక్కడ అని ఆ పని చేయడు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పింది మనకి కర్మ ఫలాన్ని త్యాగం చేయమని. ఆ త్యాగం చేసే విధానాన్ని చెప్పాడు, కర్మ ఎలా చేయాలో చెప్పాడు. భగవద్గీత చాలా అద్భుతమైన గ్రంథం. దాన్ని అర్థం చేసుకుని చక్కగా మన జీవనంలో కనుక ఉంటే చాలా గొప్ప వ్యక్తిత్వం మనిషికి వస్తుంది అంటారు. అయితే
అది కర్మాచరణ ఎలా చేయాలో చెప్పారు. దానికి కావలసిన జ్ఞానం కూడా కావాలి అబ్బాయి. అందువల్ల జ్ఞాన అన్నారు. స్వధర్మ జ్ఞానము అంటే ఏమిటి? ఈ వస్తువు ఆ వస్తువు తెలుసుకోవడం జ్ఞానం కదయా. ఏది అన్నింటిలో దాగి ఉందో ఆ దాగి ఉన్న తత్వాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము. చూడండి, నువ్వులలో నూనె దాగి ఉంది, దాన్ని వెలికి తీయాలి. చెట్టులో అగ్ని దాగి ఉంది, దాన్ని వెలికి తీయాలి. అలాగే ఈ చరాచర సృష్టిలో భగవంతుడు దాగి ఉన్నాడు. నీలో నాలో అంతటా పరమాత్మ ఉన్నాడు. ఆ అంతటా ఉన్న పరమాత్మని మనం దర్శించగలగాలి. అలా దర్శించగలిగిన వాడు ఎవడో అలాంటి వాడిని జ్ఞాని అన్నారు. ఆ జ్ఞానం చెప్తున్నారు యథార్థ జ్ఞానము అన్నారు. అందువల్ల స్వధర్మ జ్ఞాన వైరాగ్య. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకి కలిగిందో, వాస్తవమైన జ్ఞానం, అయ్యో నేను పొందాల్సింది ఈయననా, నేను ఈ వస్తువుని అనుకుంటున్నానే, అయ్యయ్యో అని అప్పుడు తెలుసుకొని మిగతా వాటి మీద వైరాగ్యం వస్తుంది. అంటే చూడండి, మనకు ఒక వస్తువు మీద ఇష్టం బాగా ఉంటే దానికంటే వేరే వస్తువులు తెచ్చిస్తే నాకొద్దు, నాకు అదే కావాలి అని చిన్నపిల్లలు మంకు పట్టినట్టుగా సాధకుడు కూడా ఏ తత్వమైతే యథార్థమో దాన్నే పట్టుకుని మిగతా వాటి యందు దృష్టిని నిలబడు. ఈ లౌకికమైన భౌతికమైన ప్రపంచంలో ఉండే వస్తువుల మీద, వ్యక్తుల మీద, వాటి మీద దృష్టి ఉండకుండా పరమాత్మ మీదే ఉంటుంది. దాన్నే వైరాగ్యము అంటారు. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. పరమాత్మ యందు రక్తి కలిగిన వాడు అంతకంటే వేరైన వాటి యందు విరక్తి కలిగి ఉంటాట. నాకు వద్దిది అని దాన్ని అసహ్యించుకోడు. దాని వైపు దృష్టే వెళ్ళదు. వాడికి చూపించినా ఏవగించుకుంటాడు, దాని వైపు వెళ్ళదు. అటువంటి గొప్ప స్థితి అనమాట ఆ వైరాగ్యము. తర్వాత సాధ్య భక్తి గోచర. ఆ నారాయణుడు ఎలా కనపడతాడండి? సాధ్య భక్తి, సాధన భక్తి అని రెండు ఉంటాయండి. మనంతరం మనం తెచ్చుకునేది సాధారణ భక్తి. సాధ్య భక్తి అంటే మన కోసం వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వైకుంఠానికి ఆయనే విమానం ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎక్కేసి వెళ్ళిపోతాం. మనం ప్రత్యేకించి మళ్ళీ విమానం తయారు చేసుకోగలం. మీరు కూడా అంతే కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు మీ ఊళ్ళ నుంచి హైదరాబాద్ రావాలి అనుకుంటే మీ ఊళ్ళో ఉన్న బస్సు రెడీగా హైదరాబాద్ వెళ్ళేది ఉంటే ఎక్కేయాలి తప్ప, నేనే బస్సు తయారు చేసుకుంటా, ఆ బస్సులో నేనే వెళ్తా అని ఎవడన్నా పిచ్చివాడు అంటారు. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే వాడందరూ వాడు బస్సు తయారు చేసుకునే బదులు రెడీగా సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కిస్తే అయిపోలే. అలాగే మనని అనుగ్రహించడానికి పరమాత్మ తాను సిద్ధంగా ఉన్నాడు. ఆ ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే చాలు. ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే చాలు. దాన్ని సాధ్య భక్తి అంటారు. ఆ సాధ్య భక్తి, సాధన భక్తి అంటే మనంతరం మనం కర్మలు చేసి పరమాత్మని పొందడం కష్టం అండి. అది సాధన భక్తి. సాధ్య భక్తి ఆయన అది చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అనుకోండి. మన గీతలో చెప్పింది ఇదే, ఆయన దీని వల్ల నీకు పరమాత్మ లభిస్తాడు. లేదు సిద్ధ భక్తి, సాధ్య భక్తి అని రెండు కూడా చెప్తారు మనకు పెద్దలు, చక్కగా అదే చెప్తారు. సాధ్య భక్తి, సిద్ధ భక్తి. సాధ్యము అంటే మన చేత సాధించబడేది. కర్మలు చేయాలి, జ్ఞానాన్ని సముపార్జించాలి, అవన్నీ త్యాగపూర్వకంగా వదలాలి, వైరాగ్యం ఉండాలి, అప్పుడు వస్తుంది భక్తి. ఆ భక్తి వల్ల వీడు పరమాత్మను పట్టుకుంటాడు. ఇందులో ఏది పోయినా వాడి పరమాత్మను పట్టుకోలేడు. అందువల్ల కర్మ ఒకటేనండి నేను పట్టుకుంటా అనడానికి కుదరదు. నువ్వు కర్మ చేసినా జ్ఞానం ఉండాల్సిందే. ఆ కర్మ జ్ఞానాలు రెండు ఉండడమే కాదు, అది భక్తి కూడా ఉండాలి. ఇది మీకు తేలిగ్గా ఒక చిన్న మాట చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. కర్మ అంటే పని చేస్తున్నారు. ఆ పని చేసే పనిని తెలిసి చెయ్యాలి, అంతే కదండి. మీరు ఆఫీస్లో వర్క్కి వెళ్ళారు, ఐటీ జాబ్ చేస్తున్నారు అనుకోండి, లేదా సాయి గారే కెమెరా పెడుతున్నారండి. ఆ కెమెరా పెట్టారు కానీ ఆ కెమెరాలో ఏది రాలేదు. కర్మ చేశారు పాపం పెట్టని. ఎందుకు రాలేదంటే క్యాప్ తీయలేదు, తెలియలే పాపం. అందుకని తెలిసి తీయాలి. కెమెరా మూత తీసి తీయాలి. పాపం కెమెరా మూత తీసి కూడా తీసి ఎలా పెట్టాలో తెలిసింది కానీ దాని మీద ఇంట్రెస్ట్ లేదండి. అందుకని కలర్ కాంబినేషన్ సరిగ్గా లేదు, ఏదో ఒకటి వదిలేశారు, నల్లగా బూచులుగా వచ్చింది. అందువల్ల అక్కడ ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అన్ని అడ్జస్ట్ చేసుకుంటారు, నాకెందుకు ఏది ఉంటే అది అని చెప్పి పెట్టలే. అందులో ఒక చిన్న పని చేసేటప్పుడు పని తెలిసి చేయాలి.
తెలిసి చేసేటప్పుడు దాని మీద ప్రేమతో చేయాలి. ఆ ప్రేమతో చేసే పని యందు తప్ప దృష్టి మిగతా దాని యందు ఉండకూడదు. వైరాగ్యం చూసారా, అన్ని వచ్చేసినాయి. కర్మ వచ్చింది, జ్ఞానం వచ్చింది, ప్రేమ అంటే భక్తి, వైరాగ్యం. ఇంత ఈ 4 ఉన్నాయి. ఇలా గనక కర్మ చేసినట్లయితే తద్వారా వీటి ద్వారా మనం పొందేది ఎవరిని? పరమాత్మని. ఆ పరమాత్మ ఎవరో చెప్పింది గీత. ఏమని చెప్తుంది? శ్రీమన్నారాయణుడే. సాధ్య భక్తిక గోచర, దానివల్ల ఆయన గోచరిస్తాడు, ఆయన నువ్వు పొందగలుగుతావు. ఎవరైనా పరమాత్మ అంటే పరమాత్మ అంటే ఆనందము. పొద్దున్న లేచిన దగ్గరించి మనిషి కష్టపడుతున్నాడు దేనికోసం అండి? ఆనందం కోసం. ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం అల్పమైన కాలం మాత్రమే ఉంటుంది, ఆనందం ఎప్పటికీ ఉంటుంది. సంతోషానికి దుఃఖం కూడా యాడవుతూ ఉంటుంది. జైంట్ వీల్లాగా ఇవి ద్వంద్వాలు. భగవద్గీతలో అవన్నీ వస్తాయి. అందువల్ల ఒక మనిషిని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా తయారు చేసి మహనీయుడిగా చేసేది భగవద్గీత. ఆ భగవద్గీత మన నోట నుంచి వస్తే సాక్షాత్తు భగవంతుడు పలికిన వాక్యాలు కదా, వాటికి ఉండే శక్తి వల్ల మనకు కూడా తెలియని ఒక ఎనర్జీ మనలో పెరుగుతుంది. దాని అర్థాన్ని కూడా మనం తెలుసుకుంటే, మనం మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మనం ఇంకా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం అవుతాము. అటువంటి భగవద్గీతని చక్కగా మీరు సంవత్సరం పాటు అధ్యయనం పెట్టుకున్నారు, చాలా రోజులు పెట్టుకున్నారు, సంతోషం. కానీ ఇందాక సాయి గారు అన్నట్టు మాత్రం చేయకండి. ఏంటది? సంవత్సరంలో కల్లా చూసి చదవడం రావాలన్నారు. చూసి చదవడం వద్దు, చూడకుండా రావాలి. అలాగా మన కస్తూరి గారు అందరినీ తయారు చేయాలి అని మేము భావిస్తున్నాం.